ముందు మురిసినమ్మ పండుగెరగదు అన్నట్టు ఈ బతుకమ్మ గురించి నేను ఏదేదో ఊహించుకున్నా, అంతా బిస్కెట్ అయింది. ఇంతకీ ఏమైందంటే బతుకమ్మ ముందు రోజు నైటే నాకు కొంచెం ఫీవర్ వచ్చింది, ఓపిక లేకుండే టాబ్లెట్ వేసుకున్నా. ఇంకా పండగ రోజు ఓపిక ఉన్నా లేకపోయినా నేను చేయాల్సిన పనులు చేయాల్సిందే కాబట్టి ఓపిక తెచ్చుకొని మరీ చేసిన. అప్పటిదాకా బతుకమ్మ వేరవాలి, రెడీ అవ్వాలి, బతుకమ్మ ఆడడానికి వెళ్ళాలి అనే ఆలోచన మాత్రమే ఉండే. తీరా బతుకమ్మలు తీసుకెళ్లి అక్కడ పెట్టి ఆడదామంటే నాకు అస్సలు ఓపిక లేకుండా అయిపోయింది. అక్కడ మా బతుకమ్మ పెట్టినందుకైనా ఒక 2 చుట్లు తిరిగిన అంతే. ఇంకా నేను కూర్చున్నా. ఒక 4 గంటల సేపు నా ముందే మా గల్లీ వాళ్ళందరూ ఎగురుతుండ్రు, డాన్స్లు వేస్తుండ్రు, బతుకమ్మ ఆడుతుండ్రు. కానీ నాకు అసలు కూర్చుండే ఓపిక కూడా లేదు. ఒక 4 గంటలు చూసిన తర్వాత మా ఆయనకి చెప్పేసిన నాకు ఓపిక లేదు, ఇంకా మన గౌరమ్మని గంగమ్మ ఒడిలోకి తీసుకెళ్లాలి అని. అక్కడ నాకే ఆడాలి అనే ఇంట్రెస్ట్, ఓపిక లేనప్పుడు ఇంకా మా ఆయన గారు ఏం చేస్తారు, సరే పద వెళ్దాం అని చెప్పేసి మా ఒక్క బతుకమ్మని తీసుకెళ్లి మేము గంగమ్మ ఒడిలో వదిలి గౌరమ్మని తీసుకొని వచ్చినాము. అందరితో కాకుండా మా ఒక్క బతుకమ్మని చెరువులోకి తీసుకెళ్లినాము. అంటే తర్వాత చేయాల్సిన ఫార్మాలిటీస్ ఎలా కంప్లీట్ చేసినాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.